దేవునికి స్తోత్రాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు మనము స్థిరమైన విశ్వాసము అనే ఒక విషయాన్ని ధ్యానం చేసుకుందాము. మొదటి కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనములో, మీ ప్రయాసం ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి అంటున్నాడు. కనుక అంటే మనము స్థిరులుగా ఉండాలి. స్థిరముగా విశ్వాసములో చాలా స్థిరముగా ఉండాలి. కదలని వారముగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. ఎందుకంటే మరి మనకే దేవుణ్ణి తెలుసుకున్న మనకే రకరకాల శ్రమలంటివి వస్తాంటాయి. మనము ఎఫెసు రాసిన పత్రికలో చూసినట్లయితే సాతాను వేస్తున్న అగ్గిలాంటి బాణములు ఆర్పుటకు మీరు శక్తిమంతులు కావాలంటున్నాడు. అంటే మనము విశ్వాసమందు మరి ప్రభువునందు మనము స్థిరులుగా ఉన్నాము గనక, స్థిరమైన విశ్వాసం ప్రభునందు ఉన్నది గనుక, ఆ స్థిరమైన విశ్వాసాన్ని చెరిపేయాలని సాతానుడు అగ్గిలాంటి బాణాలు ఇస్తా అంటాడు. ఎలా ఏస్తాడు? ఎట్లా ఏస్తాడో అర్థం గాకుండా బాణాలు ఇస్తా అంటాడు. మన విశ్వాసము నుంచి మనం తొలగిపోవడానికి సాతానుడు అనేక రకాల ఉపాయాలు చేస్తా అంటాడు. కనుక మనము విశ్వాసమందు స్థిరముగా మరి ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. విశ్వాసము ఎప్పుడు కూడా సన్నగిల్లిపోకూడదు. ఇక్కడ మనము మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 34 నుంచి 37 వరకు ఇక్కడ దావీదు సౌలుతో మాట్లాడుతున్న సందర్భము. ఏమంటున్నాడు అంటే, మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలు కాయుచుండగా సింహమును ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోసిన నేను దాన్ని తరిమి చంపి దాని నోట నుండి నా గొర్రెను విడిపించి తిని అంటున్నాడు. అంటే ఇక్కడ చెప్పి సమస్యలు రావు, అకస్మాత్తుగా వస్తాంటాయి. ఎట్లా వస్తాయో మనం ఊహించలేము, ఎట్లా వస్తాయో మనకు తెలవదు. అయితే ఇక్కడ చిన్న బాలుడైన దావీదు గారే ఏ సమస్య ఎట్లొచ్చినా దానిని ఎదుర్కోగలిగిండంటే ఆయన ఎంత విశ్వాస వీరుడుగా ఉంటే ఎదుర్కోగలిగిండు. బాలుడుగా ఉన్నప్పుడే చూసినట్లయితే వాక్యం చెప్తున్నది అక్కడ మరి ఏం జరిగిందట? ఒక సింహము వచ్చిందట. అది అకస్మాత్తుగా అనుకోని విధంగా మనకు కూడా మరి ఆరోగ్య పరిస్థితులు ఎట్లా అంటే అవి భయంకరంగా వస్తాంటాయి. చెప్పకుండా వస్తాంటాయి. కనుక అవి వచ్చినప్పుడు దావీదు ఎలా ఎదుర్కొన్నాడో మనం ఎదుర్కొనే వారముగా ఉండాలి. రెండోది ఎలుగుబంటి. ఇక్కడ ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, ఎలుగుబంటి. ఆర్థిక ఇబ్బందులు కూడా ఎప్పుడు ఎట్లా వస్తాయో తెలవదు. ఇక్కడ సింహం ఎవరిని మింగుదునా అంటే అనారోగ్యానికి సంబంధించి. అంటే 2 ఒక్కటేసారి కూడా వస్తాంటాయి. అనారోగ్యంగా ఉన్న ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్నప్పుడే అనారోగ్యం కూడా వస్తాంటాయి. కనుక ఆ రెండిటిని మన దావీదు గారు ఆ చిన్న వయస్సులో ఆయన ఎదుర్కొని, ఆ ఎదుర్కొన్న దాన్ని సాక్ష్యంగా చెప్పుతున్నాడు. నిజంగా ఎంత గొప్ప విషయం అంటే, మన విశ్వాస జీవితంలో గూడా మనకు అనుకోని విధముగా అకస్మాత్తుగా కొన్ని పరిస్థితులొచ్చి కొడుతుంటే, మనము గూడా ఏం చేయాలట? దావీదులాగా ఎదుర్కొని దాన్ని సాక్ష్యంగా చెప్పాలి. దేవునికి స్తోత్రాలు. కనుక ఈయన వయసు చిన్నది. ఆ సమస్యలకు భయపడతలే, ఆ యొక్క ఎలుగుబంటికి గాని, సింహానికి గాని భయపడతలేడు, బెదురుతలేడు, వేరే కాడికి పరిగెత్తడం గాని, దాక్కోవడం గాని చేయట్లేడు. వాటిని ఎదుర్కొంటున్నాడు. మనము కూడా మనకొస్తున్న ఆరోగ్య విషయాలు గాని, ఆర్థిక ఇబ్బందులని పారిపోవని, ఎక్కడో దాక్కొని తలదాచుకోవడం కాదు గానీ, దావీదులాగా మనం ఎదుర్కొని, వాటి నిలదొక్కి, ఏ విధంగా ఎదుర్కొని నిలదొక్కున్నామనేది ఈ రాజు గిన చెప్పినట్టు మనం గూడా సాక్షులుగా ఉండాలి. సాక్ష్యం చెప్పేవారంగా ఉండాలని మరి దేవుని యొక్క మరి మనసు కలిగి ఉంటున్నది. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో ఇంకా దావీదు ఎదుర్కొన్న సవాళ్ళు
17వ అధ్యాయం 43వ వచనంలో ఫిలిష్తీయుడు కర్ర తీసుకొని నీవు నా మీదికి వచ్చుచున్నావే నేను కుక్కనని దావీదుతో చెప్పి దేవతల పేరట దావీదుని శపించెను. కనుక ఇక్కడ చూసినట్లయితే మరి కర్ర తీసుకొని ఆ! అంటే దావీదు మీదికి వస్తూ దావీదుని శపిస్తున్నాడు. కనుక మన విశ్వాస జీవితంలో మనకు శాపాలు గూడా ఎదురైతాంటాయి. మనము చెయ్యని తప్పుకు. మరణ భయము, చంపడానికి. అంటే చూడండి గొలియాతేమో చాలా పెద్దగా ఉన్నాడు. దావీదేమో చాలా చిన్నగా ఉన్నాడు. అయినను విశ్వాసమందు ఎంత స్థిరంగా నిలబడ్డాడు. ఆడు శపిస్తుంటే మరి శాపం తాకుతది కావచ్చని కాంప్రమైజ్ కావడము. "ఇగ నన్ను తిట్టకు, ఇగ నువ్వు చెప్పినట్టు ఇంటా" అంటలేడాయన. దేవునికి స్తోత్రాలు. కనుక మరి దావీదు ఏమంటున్నాడు? "నేను నిన్ను చంపుతంటున్నాడు." అన్నప్పుడు గూడా మరి నీ కళేబరములు అంటే చూసినట్లయితే దావీదే ఆడిని చంపుతంటున్నాడు గానీ, వాడు శాపనలకు వాడు మీదికొచ్చి ఆడేమంటున్నాడు? "నా దగ్గరికి రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకు, భూమృగములకు ఇచ్చివేతునని" ఆ ఫిలిష్తీయుడు దావీదుతో అంటున్నాడు. మరణ భయం. నిన్ను చంపి నీ యొక్క మాంసమును కాకులకు మరి ఏస్తానంటున్నాడు చూడండి. భూ నిమ్మ ఆకాశ పక్షులకు, భూమృగములకు ఇచ్చివేత్తనని అంటే ఫిలిష్తీయుడు దావీదు యొక్క మరి అతని యొక్క ఎత్తును, అతని యొక్క స్థాయిను చూస్తున్నాడు గానీ, అతనిలో స్థిరమైన విశ్వాసం అనేది ఎంత బలంగా నాటుకపోయిందో, ఎప్పుడైతే స్థిరమైన విశ్వాసం మనలో బలంగా నాటుకపోతదో, ఎదుటోని శాపాలు, ఈ మరణ భయము మనల్ని ఏమి చెయ్యదు. దేవునికి స్తోత్రాలు. కనుక ఈరోజు చాలామందిని మరణ భయం అనేది పట్టి బాగా పీడిస్తున్నది. పీడకలలు రావడం, ఏదో జరుగుతున్నట్టు, ఏదో జరగబోతున్నట్టు అని జరుగుతుంది. కనుక మనము స్థిరులుగా ఉండాలి విశ్వాసమందు. దేవుని యొక్క మరి విశ్వాసమందు మనం స్థిరులుగా ఉన్నప్పుడు ఇక్కడ ఆ ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు అంటే ఎలుగుబంటిని సింహాన్ని ఎట్లా జయించిండో, ఆ ఆర్థిక ఎలుగుబంటిలాగా మనం కూడా వాటిని ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్య ఎదిరిస్తాం. విజయం పొందుకుంటాం వాటి మీద. ఇక్కడ శాపములు, మరణ భయం. కనుక మరి గొలియాతు చంపి ఆకాశ పక్షులకు, భూమి మృగాలకు విచ్చిరేతనంటున్నాడు. అంటే మరణ భయం పెడుతున్నాడు. కానీ ఈ మరణ భయములో గూడా విశ్వాసమందు స్థిరంగా ఉండి, ఎదురుగా నిలబడి ఆయన విజయం పొందుకున్నాడు. దేవునికి స్తోత్రాలు. కనుక మన విశ్వాస జీవితంలో స్థిరమైన విశ్వాసులుగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. అదే 18వ అధ్యాయము సమూయేలు గ్రంథం 11వ వచనంలో చూసినట్లయితే, ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈట ఉండెను. దావీదును పొడిచి గోడకు బిగించుకొందునని సౌలు ఆ ఈటను విసిరెను. అంటే కొన్నిసార్లు రాజుల ద్వారా, అధికారుల ద్వారా గూడా ఈ సామాన్యమైన విశ్వాసులకు శ్రమలొస్తాంటాయి. వాళ్ళు వీళ్ళను నీచులుగాను, చిన్నవారుగాను, ఏదో ఒక అట్టడుగు వర్గాల వారుగాను చంపాలని చూస్తారు గానీ, ఒక సామాన్యునికి సహాయం చేయాలని చూడరు. కనుక మన భారతదేశంలో ఇలాంటి పరిస్థితులు ఎక్కువ కావద్దని మనం కూడా ప్రార్థన చేయాలి. ఎందుకంటే సౌలుకు దావీదును చూస్తే కోపమొస్తున్నది. చంపాలని చూస్తున్నాడు. ఎందుకో అంత మంచి విశ్వాసం గల వ్యక్తి మనకు దొరకడము, మరి నా దగ్గర ఉంటున్నాడు, మంచి ప్రార్థన పరుడు. కనుక మన దేశంలో విశ్వాసులు ఉండడం, మన దేశానికి మరి ప్రార్థన చేస్తారు, మన దేశ అభివృద్ధి కొరకు అనేది ఉండదు. రాజులు గాని, అధికారులు గాని. ఆ గొప్ప విశ్వాసంగా ఉన్నోళ్ళని చంపేయాలని చెప్పేసి ఆలోచన కలిగి ఉంటారు. కనుక మరి దావీదు జీవితాన్ని చూసినట్లయితే ఆయన స్థిరమైన విశ్వాసముతో ఉన్నాడు గనక మరి సింహం ఎలుగబంటి ఏమి చేయలేదు. మనము స్థిరమైన విశ్వాసులుగా ఉంటాము గనక ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు మనల్ని ఏం చెయ్యవు. కనుక గొలియాతు దగ్గరికొచ్చినట్లయితే గొలియాతు శాపములు పెట్టిండు, మరణ భయం పెట్టిండు. ఆయన స్థిరమైన విశ్వాసంతో ఉన్నాడు గనక ఆ శాపములు ఏమి చేయలేదు, మరణ భయం ఏం చేయలేదు. ఇక్కడ చూసినట్లయితే మరి ఒక రాజు, ఒక అధికారి రాజ్యాన్ని
శాంతి సమాధానం పరిపాలించే వ్యక్తి రాజ్యములో ఎవరెవరికి ఏం అవసరాలు అనేది చూసుకుంటూ రాజ్యాన్ని డెవలప్ చేయవలసిన వ్యక్తి ఏం చేస్తాడంటే, రాజ్యములో ఉన్న మంచి వాళ్ళని చంపాలని చూస్తున్నాడు. కనుక అలాంటి సిట్యుయేషన్స్ కూడా మనకు ఎదురైతే గనక మనము మరి దావీదులాగా విశ్వాసమందు మనం స్థిరంగా ఉన్నట్లయితే దేవుడు దావీదును తప్పించినట్టు మనల్ని కూడా తప్పిస్తాడు. ఈ కొద్ది మాటలు ప్రభు మన వినికిడిలో ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ టు ఆల్. థాంక్ యూ.